దైవం మనకు చేతులిచ్చాడు. ఆ చేతుల్ని జోడిస్తే ప్రణామం అవుతుంది, పైకి లేస్తే అదే ప్రార్థన అవుతుంది. అదే చేతులతో మనం భోజనం చేస్తాం, పంటలు పండిస్తాం. కానీ ఈ చేతులతో చేయాల్సిన సర్వశ్రేష్టమైన పని ఏముంటుంది? సేవ. అవును, ఈ చేతులు ఎల్లప్పుడూ ముందుకు రావాలి సేవ చేయడం కోసం. ఆ సేవలు ఎవరికి చెయ్యాలి అంటే బాధల్లో ఉన్నవారికి, నిరాశ చెందిన వారికి. అలానే పేదవారికి సహాయం చేయడం అత్యుత్తమం అవుతుంది. ఇక ఆ చేతులనే ఆపన్నహస్తాలు అంటారు. దైవాన్ని దీనబంధువు అని పిలుచుకుంటారు. ఎవరైతే బాధల్లో ఉంటారో, నిరాశలో ఉంటారో, దారిద్ర్యంతో ఉంటారో వారికి భగవంతుడు సహాయం అందిస్తాడు, అండగా నిలబడతాడు, వారిలోనే నివాసం ఏర్పరచుకుంటాడు. మీరు కూడా అదే చెయ్యాలి. బాధలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి మీరు గనక సహాయం అందించారు అంటే మీరు వారికి సహాయకులవుతారు. అప్పుడు మీ మనసుకు ఎంతటి చైతన్యం లభిస్తుంది అంటే మీకు ఆత్మతృప్తి లభిస్తుంది. అందరికీ సేవలందించండి, నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.